సువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమును నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పెను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊవిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. అందరూ చెప్పండి, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. దేవుని మహాకృపలో ఈ 2వ వారము డిసెంబర్ నెలలో దేవుణ్ణి సేవించుకోవడానికి ఆయన పాదాల చెంతకి సజీవ లెక్కలో ప్రభు మనల్ని నడిపించాడు. మన వ్యక్తిగతంగా ఆరాధన దేవునికి అర్పించే విషయంలో, సమాజం మధ్యలో సేవించే విషయంలో మనము ఎంతో జాగరూకతగా, లోక పరిస్థితులు, మన జీవితంలో వచ్చేటటువంటి అనేకమైన శ్రమలు శోధనల మధ్య కూడా దేవుని పిల్లలముగా ఆయన నుండి పొందిన ఆదరణను బట్టి, అనుదినము ఆయన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ బలపరిచిన విధానాన్ని బట్టి బలమునొందుతూ ఈ విశ్వాసపు యాత్రలో, జీవితంలో దేవుణ్ణి సేవించడానికి ఎప్పుడూ కూడా ఏ పరిస్థితి ఆయన్ని సేవించకుండా మనలను ఆటంకపరచకుండా మనము దేవునికి మన పట్ల ఆయన తలంపులు, ఉద్దేశాలు వ్యక్తిగతంగా ఎంత ఆశ్చర్యకరమైనవో, గొప్పవో, భక్తుడు చెప్పినట్లుగా మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు లెక్కకు మించినటువంటివి. కాబట్టి వాటన్నిటినీ తలపోసుకొని నిరీక్షణ కలిగి ప్రభువును మనము సేవిస్తూ రావాలి. కొద్ది మాటలు మనం చదువుకున్న ఈ 2 వాక్య భాగాలు మనం ప్రక్కన పెట్టి ఆలోచించినప్పుడు ప్రభువుని సేవించడానికి
మనము కూడా పురుకొల్పబడి కొద్ది మాటల్లో ఆయన్ని ఆరాధించగలుగుతాం. యేసు ప్రభువారు లోకాసు వార్త 17వ అధ్యాయంలో ముందు మనం చదివినటువంటి వాక్య భాగంలో చూచినప్పుడు ఆయన 2 ప్రదేశాల మధ్యగా ఆయన వెళ్తూ ఉన్నాడు. నశించిన యూదుల యొద్దకే రక్షకుడు పంపించబడ్డా? సర్వలోకానికి ఆయన రక్షకుడు. ఆయన యూదుల రాజుగా వారు అంగీకరించకపోయినా ఆ నశించు యూదుల కొరకు తన మార్పులేని ఆ ప్రేమ సంకల్పము కలువరి శిలువలో ఆయన చూపించాడు. పరలోక తండ్రి తన ప్రియమైన కుమారుని శిలువ మరణానికి అప్పగించాడు. ఎవరైతే ఆయనను నిరాకరించారో, ఆయనను తృణీకరించారో, ఆయనకు విరోధముగా లేచి సాక్ష్యాలు ఎన్నిటినో తెచ్చి నిరూపించలేకపోయినా శిలువ మరణంకి ఆయన అప్పగించబడుట చూచి ఆనాటి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వారి ప్రేరేపణ పొందినటువంటి ప్రజలు కానీ వారి పంతమే నెగ్గించుకున్నారు అనుకున్నప్పటికీ ఎంత ద్వేషముతో చేశారో, ఎంత అసూయతో చేశారో అంత ప్రేమతో తిరిగి క్రీస్తును వారికి దేవుడు బహుమానముగా ఇచ్చాడు. ఇదే దేవుని అగాపే ప్రేమ. మనము ఎంత ఆయనకు విరోధంగా జీవించామో, ఎంత ఆయన్ని విసిగించామో, ఎంతగా ఆయన్ని దోషణ పాలు చేశామో, ఆయనకి విరోధముగా జీవించి శత్రువులమైపోయినప్పటికి కూడా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఏ ప్రభువుని ద్వేషముతో అప్పగించారో ప్రజలు, ఆ ప్రభువుని వారికి కరుణాధారముగా దేవుడు అనుగ్రహించాడు. మా స్థితి చూడు, మా పాప పరిస్థితి చూడు, మా దోషానికి వచ్చే శిక్ష చూడు, మా ఆత్మకు కలిగేటటువంటి నిత్య నరకము, వారి వేదన, వారి నిట్టూర్పు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకా వినేవారు ఎవరున్నారు? దేవుడే పట్టించుకోకపోతే వారికి సహాయకుడు ఎవరు? కాబట్టి వారి ఎడల దేవుడు జాలిపడ్డాడు. సమస్త మానవాళి ఎడల దేవుడు తన ప్రేమను కనపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సమరయ గలిలయ దేవుని ప్రణాళిక అసలు ఏమిటి అని అంటే, యోదయ, సమరయ, గలిలయ, భూదిగంతాల వరకు సువార్త వెళ్ళాలి. ఇది ఆయన నిర్ణయించాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము, దేవుని వాక్యము ప్రభువు వారికి అదే ఆజ్ఞాపించాడు. చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయల దేశముల యందంతటను భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. దేవుని ఉద్దేశం అది. భూ దిగంత ప్రజలు కూడా ఆయన రక్షణ చూడాలి. ఆయన పంపించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలా, క్షమాపణ పొందాలా, శిక్ష నుండి తప్పించుకొని వారందరూ కూడా రక్షణ పొందాలా. ఇదే దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆనాటి యూదులే అంగీకరించలేకపోయారు. దేవుడు తాను బ్రతుకున్న దినాల్లో కూడా 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో చూచినప్పుడు మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు ఆయన వెళ్ళేటటువంటి మార్గము అక్కడ వ్రాయబడి ఉన్నది. చదవండి. యోహాను 4 మొదటి వచనం. ఆయన యోదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ప్రియమైన వాళ్ళ 4వ వచనం, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని వ్రాయబడి ఉన్నది.
యూదులు సమరయులకి సాంగత్యం లేదు అని చాలాసార్లు మనం విన్నాం. కానీ ఒక సమరయ స్త్రీని దేవుడు అక్కడ దర్శించి ఆమెను రక్షించి ఆమెను బట్టి సమరయుల గ్రామానికే గొప్ప రక్షకుడు పరిచయమయ్యాడు. వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాటను బట్టి కాదమ్మా, మేము నిజముగా ఆయన లోకరక్షకుడని ఎరిగి విశ్వసించినాము అని చెప్పారు. సమరయులు దేవుని వాక్యాన్ని విన్నారు, క్రీస్తును అంగీకరించారు. ఈమె యూదులకు దూరస్తురాలు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తిరిగి వీరందరినీ కూడా క్రీస్తునందు ఒక సంఘముగా చేయడము దేవుని ప్రణాళిక. ఇప్పుడు మనం చదివిన లూకా సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు వెళ్తున్నటువంటి ఆ ప్రదేశము మనకు వ్రాయబడి ఉన్నది. 17వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటలు అక్కడ 12వ వచనము 11వ వచనంలోనే సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను అని వ్రాయబడి ఉన్నది. అక్కడ ఒక సమూహాన్ని చూశాడు ప్రభువు. వారు ఆయనకి ఎదురుగా వచ్చి వారు ఆయన్ని వేడుకుంటూ వస్తా ఉన్నారు. 12వ వచనం, ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమును నిలిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కుష్ఠరోగులు ఎదురుపడినప్పుడు వారు దేవునికి దూరస్తులు, దేవుని మందిరంలోనికి వాళ్ళు తగదు. వారు ఆ యొక్క ఊరు వెలుపట ఉన్నటువంటి ఆ ప్రజలు ఇప్పుడు ఆయనకు ఎదురుగా నిలబడి వాళ్ళు మొరపెడతా వస్తూ ఉన్నారు. 13వ వచనం, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. 10 మంది కేకలు అక్కడ వినబడతా ఉన్నాయి. ఆ 10 మంది కేకలు 100 మంది కేకల్లాగా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే వారిని విడిచి వెళ్ళిపోతే ఇంకెప్పుడు కూడా వారు దైవ మందిరంలో అడుగు పెట్టలేరు. వారి మొర ఆయన వినకపోతే, వారిని బాగు చేయకపోతే ఎన్నడూ వారు వెలివేయబడిన వారై ఆ రోగములోనే ఉండి వారు నాశనము కావలసినటువంటి వారు ఒకటే అడిగారు, మమ్మల్ని నీవు కరుణిస్తేనే, మా ఎడలు నీవు కనికరపడితేనే మేము బాగుపడతాం అని చెప్పారు. అందుకే వారు కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు వెంటనే ప్రభువు వారిని చూచి మిమ్మును యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పాడు. జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం గమనించినప్పుడు కుష్ఠరోగి శుద్ధి నొందిన దినమున తాను యాజకునికి కనపరుచుకోవాలి అని లేవీకాండంలో చెప్పబడతా ఉంది. అంతేగాని కుష్ఠరోగంతో వెళ్ళి కనబరుచుకోవడానికి లేదు. శుద్ధి నొందిన దినమున, శుద్ధి నొందితే నీవు కొన్ని పనులు చేయాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, యాజకుడు నీ కొరకు బలిని అర్పిస్తాడు, నువ్వు పరిశుద్ధుడు అని ఆయన డిక్లేర్ చేస్తాడు. అప్పుడు సమాజం అంతా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. దేవుని మందిరంలోకి నువ్వు ధైర్యంగా వెళ్ళి ఆయన నువ్వు సేవించగలుగుతావు. కాబట్టి యాజకుడు వీరు శుద్ధులైందారు అనేటటువంటి సర్టిఫికేట్ ఇస్తాడనమాట. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యాజకులు వీరు కుష్ఠరోగం ఉంటే వారు ఎలాగా వారికి సర్టిఫికేట్ ఇస్తారు? వాళ్ళు ఇంకా కుష్ఠరోగులుగానే ఉన్నారు. కానీ ప్రభువు చెప్పిన ఒక్క మాట విని వారు యాజకుల దగ్గరికి బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ వారి విశ్వాసాన్ని మనము చూస్తాము, దేవుని మాట మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనము చూస్తాము. దేవుని మాట మీద వారు ఆయన సెలవిచ్చాడు, మీ దేహాలు యాజకులకు కనపరుచుకోండి అంటే వారికి తెలుసు. ఇప్పుడు ఎలా కనపరుచుకుంటాం? రోగులమయ్యి ఉన్నాం కదా, ఎలా కనపరుచుకుంటాం? ఆయన చెప్పాడు కదా,
కాబట్టి మనం యాజకుల దగ్గరికి వెళ్దాం. ఆయన చెప్పాడు కాబట్టి ఏదో గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు అనేటటువంటి విశ్వాసం. అందుకే వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని వ్రాయబడింది. చూడండి అక్కడ 14వ వచనం, మరి 15వ వచనం, 14 ఆఖరిలో వ్రాయబడి ఉంది. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవుని చెడుతనము ఎంత గొప్పది అని అంటే, వారిని శుద్ధి చేసి వారిని బాగు చేసిన దేవునికి కృతజ్ఞతగా మిగిలిన జీవితం జీవించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. వారు దేహానికి, వారి మనస్సుకి, వారి యొక్క ఆత్మకి పట్టినటువంటి ఈ యొక్క వ్యర్థత, ఈ యొక్క రోగము, ఈ పాపము ప్రభువు తొలగించినప్పటికి కూడా వారికి ఎప్పుడైతే బాగుపడ్డారో, శుద్ధి నొందారో, మరి 90 ఏ దిక్కుకు పారిపోయారో, ఎటు వెళ్ళిపోయారో, ఏమి చేశారో మరి రాయబడలేదు. కానీ ఒక్కడే కేక వేశాడు. రక్షించమని కేక వేసినప్పుడు 10 మంది కేకలేశారు. వారు శుద్ధులైన తర్వాత, వారు స్వస్థత నొందిన తర్వాత 90 ఎక్కడికి పోయారో వ్రాయబడలేదు. ఒక్కడే బహుశబ్దముతో కేక వేశాడు. అది వ్రాయబడింది వాక్యంలో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. యేసుప్రభువారు వారికి ఎంతో దూరంలో లేరు, ఇప్పుడే కలిశారు యేసుప్రభువారు. కాబట్టి ఈ 10 మంది వెళ్ళుచుండగా శుద్ధులైపోయినప్పుడు వాడు వెంటనే ఒకడు వెనుదిరిగాడు, గొప్ప శబ్దంతో కేక వేశాడు. పరుగును వచ్చి ప్రభు దగ్గర సాగిలపడి ఆయనకి నమస్కారం చేశాడు, ఆరాధన చేస్తున్నాడు. ఎలుగెత్తి తన స్థితి అంతా తెలియచేస్తా ఉన్నాడు. ఎలాగూ ఆయన మందిరంలో అడుగు పెడతానని కానీ, ఇంటిలో అడుగుపెట్టి వాళ్ళతో కలిసి జీవిస్తానని కానీ, దేవుని మందిరానికి ఎక్కి వెళ్తానని కానీ, ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తానని కానీ, మరలా అందరితో కలిసి పరిశుద్ధులతో కలిసి ఆయన ఆలయంలో కూర్చునే ఇట్టి భాగ్యం వస్తుందని నా మనసులో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నిజంగా నన్ను కరుణించావు. 40వ కీర్తన. ఈ దినము కొరకు, ఈ సమయం కొరకు, ఇటువంటి తరుణము కొరకు నేను ఎంతో సహనంతో కనిపెట్టాను. చదవమ్మ మొదటి వచనం నుండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గెను, నా మొర్ర ఆలకించెను. ప్రియమైన దేవుని పిల్లారా, మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని వారి మొర వినకుండా వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు. ఎందరో దేవునికి మొరపెట్టి విడుదల పొందిరి. 22వ అధ్యాయము కీర్తన గ్రంథంలో అదే వ్రాయబడింది. మా పితరులు మొరపెట్టి విడుదల పొందిరి అని వ్రాయబడింది. చదవండి 5వ వచనం చదవండి. 22:5. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. 4వ వచనంలో మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి. మన పితరులే కాదు, మన పితరులు అనేక సార్లు వారు తావతలకి తప్పిపోయినప్పుడు, వారు మొరపెట్టినప్పుడు శత్రువుల చేతుల నుండి వారిని విడిపించాడు దేవుడు. వారు తెగులు చేత పీడించబడుతూ ఉన్నప్పుడు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆ తెగులు నుండి దేవుడు విడిపించాడు. కరువు కాటకాలు కలిగినప్పుడు, వర్షం లేకపోయినప్పుడు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన కరుణించి వర్షాన్ని కురిపించాడు, పంటలు ఇచ్చాడు.
శత్రువుల చేతిలో నుండి విడిపించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంతోమంది క్రొత్త నిబంధనలో కూడా మరి ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆయన వారిని దాటి వెళ్ళిపోలేదు. ఆ యొక్క మరి త్రోవ పక్కన ఉన్నటువంటి గుడ్డివాడు యెరికో మార్గాన ప్రభు వెళ్ళవలసి వెళ్ళినప్పుడు దావీదు కుమారుడా కరుణించు అని కేకలు వేసినప్పుడు ఊరుకో అని చెప్పి అతను నోరు ముయ్యించడానికి చూశారు. కానీ అతని బాధ, అతని వేదన తన దేవునితో చెప్పుకోవడానికి మరి బిగ్గరగా దావీదు కుమారుడా అని చెప్పి కేకలు వేశాడు. కాబట్టి ప్రభు నిలిచి ఉన్నప్పుడు భయపడకు, ఆయన నిన్ను పిలుచుచున్నాడనే వర్తమానం ఆయన దగ్గరికి వెళ్ళింది. నేను నీకేం చేయాలనుకుంటున్నావు అంటే, ప్రభువా నాకు కన్నులు దయచేయి అని అంటే ప్రభు వెంటనే చూపించినప్పుడు ఆయన వెంట వెళ్ళాడు, ప్రభువును వెంబడించాడు, ఆయనకి మొరొక్కాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన మొర విని దాటిపోయేటటువంటి దేవుడు కాదు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా 10 మంది ఎక్కడికి వెళ్ళిపోయారో ఆ 90 మరి కానరాలేదు. ఒక వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, 90 ఎక్కడా? ఇది ప్రభు అడిగేటటువంటి మరి ప్రశ్న. రక్షణ పొందిన మొదటి దినాల్లో దేవుని మందిరానికి క్రమంగా వచ్చి దేవుని మనం ఆరాధన చేస్తూ వస్తూ ఉన్నాం. రాను ఏమవుతుందంటే జీవన వ్యవహారాల్లో లోకములో మన జీవితము అన్నిటి వల్ల ప్రభావితమైపోయి ఏమవుతుందంటే లోక ఆశలతో, పనులతో, భారాలతో విశ్వాసం సన్నగిల్లిపోతూ దేవునికి ఇవ్వవలసినటువంటి మరి సమయం కూడా మనం ఇయ్యలేక ఆరాధన దినము కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మందిరానికి రాకుండా తప్పిపోతున్నటువంటి వారు ఆ 90 ఎక్కడ? తన స్థితిని, తన గతిని మార్చి నూతన జీవితం, స్వస్థత దేవుడిచ్చాడు. కాబట్టి స్వస్థత అనేకులు పొందారు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన ఈ అన్యుడు తప్ప వేరొకడు కనిపించలేదు. మీకెవరికైనా నవ్వుపడ్డా? ప్రభు అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తితో ప్రభు అన్నాడు, నీవు నమ్మినట్లుగా నీకు స్వస్థత వచ్చింది, లేచిపోమ్ము. కాబట్టి స్వస్థపరచబడిన వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట ఎంత అనివార్యము, ఎంత ఆవశ్యకము. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించుటకి మనం తప్పిపోకూడదు. 40వ కీర్తనలో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధన చేసుకుందాం. అక్కడ 40వ కీర్తనలో మొదట 5 వచనాలు మనం చదివాం. ఈ 5 వచనాలు మనం గమనించినప్పుడు 4వ వచనంలో అదే మాట చెప్పబడుతుంది. గర్విష్ఠులనైనను, త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. 10 మందితో కలిసి నువ్వు కూడా బాప్తిసం తీసుకున్నావు, నీవు కూడా రక్షణ పొందావు. 90 దేవుని మందిరాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంటప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ఒక్క వ్యక్తిలాగా బిగ్గరగా మొదట దేవుడు నిన్ను కరుణించిన దినాల్లో, నిన్ను క్షమించిన దినాల్లో, నీ తల్లి గర్భములో నుండి నీ ఆలోచన, నీ ఉద్దేశము, నీ బ్రతుకు దినములన్నిట నీ చెడుతనం అంతటి కొరకు శిక్ష పొంది తన మీద వేసుకుని నిన్ను క్షమించిన ప్రభువుని ఆరాధించకుండా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేటటువంటి ఆ దుష్ట హృదయం మనలో ఉన్నట్లయితే నిజంగా ప్రియమైన వాళ్ళ మనము ఎంత భ్రష్టులం కదా. అట్టివారిని చూచి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోకు అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. గర్విష్ఠులనైనా, త్రోవ విడిచి అబద్ధాల తట్టు తిరిగిన వారినైనా ఒకప్పుడు దేవుని త్రోవలోనే ఉన్నారు, వారికి గర్వం వచ్చింది, వారు అబద్ధాల తట్టు వెళ్ళిపోయారు అని వాక్యం చెప్తుంది. ఎటు వెళ్ళిపోయారు వాళ్ళు? దుర్బోధల వైపు. వారి హృదయ కాఠిన్యాన్ని అనుసరించి దేవుని రక్షణను, సున్నితమైన హృదయాన్ని విడిచిపెట్టి కృతజ్ఞత లేని వారై కరుణించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా
ఆయన సన్నిధిని మరిచిపోయి ఆయనకు దూరం అయిపోయినటువంటి వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైనటువంటి విషయం. అందుకే వారిని లక్ష్య పెట్టొద్దు. అందుకే వారి మధ్యలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగానే మనం ఎప్పటికీ నిలిచిపోవాలి, ఎప్పటికీ నిలిచిపోవాలి. దావీదు తీర్మానం కూడా అదే. 2వ వచనం, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను, తనకు స్తోత్రరూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కాబట్టి రక్షణ పొందిన వ్యక్తి, దేవుని ద్వారా క్షమాపణ పొందిన వ్యక్తి అనేకుల మధ్య దేవునికి ఎల్లప్పుడూ కీర్తనలు పాడుతూ ఆయన్ని స్తుతిస్తూ బ్రతికినప్పుడే అనేకులు దాన్ని చూచి నిన్ను బట్టి దేవునికి మహిమపరుస్తారు. వారి జీవితాలతో నీ జీవితము సాక్ష్యము మాట్లాడుతూ ఉంటుంది. అనేకులు దేవుని దగ్గరికి నడిపించేటటువంటి ఒక మాదిరి నీవే మరి అయి ఉంటా. నీవెప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో, నీకు ఒక క్రమం ఉండదో, అప్పుడు ఆ యొక్క అబద్ధాల తట్టు గర్విష్ఠులు వెళ్ళిపోయి త్రోవ తప్పి మరి నశించిపోయేవారు వారిలో కలిసిపోతాం. దేవుడు అన్నాడు, వారిని లక్ష్యము చేయకు, వారిని లక్ష్యము చేయకు అని చెప్పాడు. ఎవరో ఎందుకో మందిరాన్ని విడిచి వెళ్ళిపోతే వారిని చూడకు, నీ సొంత రక్షణ నువ్వు కాపాడుకో. నీ పాపం మోసి నిన్ను నిర్దోషిగా ప్రకటించిన నీ దేవుని సేవించడానికి ఎల్లప్పుడూ నీవు జాగ్రత్త కలిగి ఉండు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ఏ రీతిగా నిలబెట్టాడో మరి గతంలో మనం చదివాము. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో మొన్న మీకు ఆ మాటలు చూపించాను. మరొక పర్యాయము ఆ 18, 19 వచనంలో దేవుడు ఏ రీతిగా చేసుకున్నాడో ఆ మాట మీరు వింటారు. 17వ వచనం నుండి మనం చదువుతాం. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు ఆయన నేడు ఆయనతో మాట ఇచ్చితివి, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయమైన జనమయ్యుండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదు నని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈ మాటలే నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుడు చెప్పాడు. చదవండి. నిర్గమకాండం 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అక్కడ కూడా దేవుడు ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, 10వ వచనాన్ని మనం చూస్తే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలయ్యారు.
ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై ఉన్నారు. ఎలాగూ మీరు చేయబడ్డారు అనంటే, రాజులైన ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని 9వ వచనం 2వ భాగములో వ్రాయబడి ఉన్నది. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, మీ అంధకార బ్రతుకుల్లో నుండి మీరు పిలువబడ్డారు. ఇప్పుడు దేవుని మంచితనము ప్రచురము చేస్తూ ఉన్నారు. అందుకే మన నోట కూడా దేవుడు ఒక గీతము ఉంచాడు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. తొమ్మండుగురు శుద్ధులైన కారా, వారి నోట ఏది స్తుతి గీతము? వారి నోట ఏది దేవునికి చేయబడు స్తోత్రములు? కాబట్టి తనకు స్వకీయ జనముగా, ప్రతిష్ఠిత జనముగా, ఏర్పరచబడిన వంశముగా, రాజులుగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన సొత్తైన ప్రజలుగా, ప్రతిష్ఠిత జనముగా నీకు ఘనత, నీకు హెచ్చు కలుగునట్లుగా, నీవు హెచ్చించబడినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఒక మనుషుడిచ్చిన సాక్ష్యము ఎంత గొప్పది! దేవుని సన్నిధిలో, సమాజము మధ్యలో 17:15 ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి బిగ్గరగా కేక వేసి, చదవండి, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు ఆయన ఎదుట తిరిగి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. పరమ తండ్రిని మహిమపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాబట్టి నీ ఆరాధన నీకు కలిగే స్వస్థతను వెల్లడిపరుస్తూ ఉంది. కుష్ఠము, తలలో కుష్ఠం ఉందట, లేవికాండంలో చెప్పబడుతుంది. వాని కుష్ఠము వాని తలలో ఉన్నది, అది పాతదైన కుష్ఠము అని చెప్పబడింది. కాబట్టి ప్రియమైనటువంటి పాతదైన కుష్ఠము, తన తలలో ఉన్నటువంటి కుష్ఠము, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాబట్టి అది మరి నిగనగలాడే ఆ మొదట కనబడేటటువంటి ఆ యొక్క మచ్చలతో కనబడి అది వాపుతో అది చివరికి ఆ వ్యాధి బయలుపరచబడి మరి వారి పరిస్థితి అసహ్యంగా మనుషుల నుండి, దేవుని నుండి వేరు చేసి దేవునికి దూరపరిచేటటువంటి పరిస్థితి. అటువంటి దుస్థితి మన ఆత్మలు, మన బ్రతుకులు, మన మనస్సులు చెడిపోయి ఉన్నప్పుడు దేవుడు నిన్ను బాగు చేసి పాపం నుండి విడిపించినప్పుడు, అదే 2వ వచనంలో చెప్పాడు 40వ కీర్తనలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. నా ప్రాచీన ఆ పాప రోత జీవితాన్ని ప్రక్షాళన చేసి దేవుడు తొలగించి పవిత్రపరిచి తనకు స్తోత్రరూపము క్రొత్త గీతాన్ని నా నోటు ఇచ్చినప్పుడు నేను దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటా ఎలాగుంటాను. 103వ కీర్తనలో, తూర్పుకు పడమర ఎంత దూరమో ఆయన మన దోషమును మనకంతా దూరపరిచాడు. ఎంత ఆనందము, ఎంత సంతోషం. అందుకే 5వ వచనంలో 40వ కీర్తనలో చెప్పారు, దేవా మా ఎడల నీకున్న, చదువమ్మా, యెహోవా మా దేవా మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. మన ఎడల ఎట్టి తలంపులు ఉన్నాయో ఎప్పుడైనా నువ్వు యోచించావా? నీ వ్యక్తిగత జీవితాన్ని నిదానంగా నీవు ఆలోచించుకుంటే
నీ ప్రారంభము నుండి నీ ఆత్మీయ ధోరణి, నీ నాశనకరమైన పరిస్థితి దాని నుండి విడిపించి దేవుడు నీవు చెడిపోయినప్పుడే నిన్ను ఆశీర్వదించి, నిన్ను కరుణించి, నీకు బిరుదులు ఇచ్చి, నీ పోషణ కొరకై, నీ రక్షణ కొరకై దేవుడు నీకు సమాజ మందిరాన్ని, దేవుని మందిరాన్ని నీకు అనుగ్రహించి, దైవ సేవకులు ఇచ్చి, సహవాసం ఇచ్చి, నీ ఆత్మ పట్ల నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్న బాధ్యతతో సంఘ సహవాసము పరిచర్యలో నిన్ను పాలివానిగా చేసి నీ పట్ల కృప చూపించి, రాజులు యాజకులు ఆ యొక్క జనాంగములో, ప్రత్యేక జనాంగములో సొత్తైన ప్రజల మధ్య నిన్ను కూడా హెచ్చించి, ఒకప్పుడు ప్రజగా ఉండని నీకు దేవుని ప్రజ అని పేరు పెట్టి, ఒకప్పుడు కనికరానికి నోచుకొని నిన్ను బట్టి తను తాను అర్పించుకొనడం ద్వారా దేవుడు నిన్ను కరుణించి నిత్య రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ విధానం. అందుకే అన్నాడు, దేవా నీకు సాటి అయిన వాడు ఎవడు లేడు, నా జీవితానికి చాలిన దేవుడువు నీవే. నీవు చూపించిన కృప కానీ, నీవు చూపించిన కనికరం కానీ, మా పట్ల నీకున్న తలంపులు, ఉద్దేశాలు కానీ అవి వివరించాలనుకుంటే నా తరము కాదు. ఈ ఒక్కరోజు నేను వివరించలేను, వర్ణించలేను. నా బ్రతుకు కాలం అంతా కూడా నిన్ను కీర్తించి, పూజించి, భక్తిహీనుల మధ్య, నిన్ను ఎరగని వారి మధ్య నీ స్తుతిని పాడి, నీకు కృతజ్ఞతలు చెల్లించి, నీ సమాజం మధ్య నిన్ను సేవించి, నా కృతజ్ఞత కలిగినటువంటి నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నప్పుడే అనేకులు దానిని చూచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు అనే సత్యాన్ని భక్తుడు గ్రహించాడు. మన జీవితంలో దేవుడు మనకి చేసిన ఉపకారాలకి, మేలుడికి మనం ఆయనకి ఏమి చెల్లించగలుగుతాం చెప్పండి? మన బ్రతుకు దినములన్నిటా కూడా మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించిన ఆయన రుణం తీర్చుకోలేము కదా. కాబట్టి సదాకాలము మన బ్రతుకు కాలం అంతా ఆయన్ని సేవించి పూజించుటే మనకి ఇవ్వబడినటువంటి ధన్యత, భాగ్యము. కాబట్టి ఆయన్ని సేవించేదానికంటే గొప్ప జీవితం ఈ భూమి మీద ఇంకేమీ లేనే లేదు. కాబట్టి యాజకునికి తమ్ము తాము కనపరుచుకున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆ తొమ్మండుగురు ఏమయ్యారో తెలియదు కానీ స్వస్థపరిచిన దేవుడు వారి భౌతిక దేహాలకైతే వారైతే స్వస్థత పొందారు, కానీ వారి ఆత్మలో కృతజ్ఞత లేని వారై మరి దేవుని దగ్గరికి తిరిగి రాకుండానే వెళ్ళిపోయారు. మనం అటువంటి భక్తిహీనులుగా ఉండకూడదు. మనము దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిలో మనం ఉండాలి. అందుకే 101వ కీర్తనలోన 106వ కీర్తనలోన వ్రాయబడింది, నేను నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడతాను ఆయన, నేను వెళ్ళిపోను అని భక్తుడు చెబుతాడు. 106:5 చదవను. నీ స్వాస్యమైన వారితో కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, 4 నుండి కూడా యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొను. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎంత గొప్ప సంగతి. అలాగే మరి మనం చూసినప్పుడు 132వ కీర్తన, అక్కడ దావీదు ఆయన ప్రజలతో కూడి కొనియాడాల. ఆయన ఎంతో ఆనందిస్తాడు. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదురని నేను సంతోషించాను అనేటటువంటి మాట ఎక్కడ 122లో వ్రాయబడింది. చదవండి మొదటి వచనం నుండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని
జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచుచున్నవి. 4వ వచనం, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనం బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి వెళ్ళి వారు సేవిస్తారు. ఆయన ప్రజలతో కలిసి సేవించుట మన గొప్ప భాగ్యము, మన గొప్ప ఆధిక్యత. కాబట్టి మనమంతా కలిసి ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని కరుణించిన విధానము, మన పట్ల ఆయనకు ఉన్నటువంటి తలంపులు జ్ఞాపకం చేసుకొని పాపములో శాపములో ఉండే దినాల్లో క్రీస్తు యేసు ప్రభువారి బలి అర్పణ ద్వారా పరలోక తండ్రులు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి ఏర్పరచబడిన వంశంలోనికి తీసుకొచ్చి మన పట్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు, ఆ ఉద్దేశాలు ఆయన ప్రతిష్ఠిత జనముగా రాజులు, యాజకులు, ఆయన సొత్తైన ప్రజల్లో మనము కూడా కలిసి ఆనందించి వారితో స్తుతించి మరి దేవునితో పాటు నిరంతరము ఉండినట్లుగా దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పాటు ప్రకారము తన మార్గంలో మనల్ని నడిపిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని కొద్ది మాటలతో మనము కూడా ఆరాధన చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో నుండి మన జీవితాలు ఎరిగిన వారిగా ప్రభువు నుండి క్షమించబడిన తర్వాత దేవుడు మనల్ని ఏ రీతిగా హెచ్చించాడో, దీవించాడో, గొప్ప చేశాడో, లోకం నుండి ఏర్పరిచి ప్రతిష్ఠించాడో అది జ్ఞాపకం చేసుకొని భక్తిహీనులతో కలిసి లోకానికి తిరిగి వెళ్ళిపోక, చెడిపోక, మరి అబద్ధాల తట్టు మోసయుక్తమైన మార్గానికి వెళ్ళిపోకుండా దేవునిలో చివరి వరకు నిలిచి ఉండి ఆయన్ని సేవించే ఆధిక్యత దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం బ్రతుకు దినములన్నిటా కూడా 145లో మొదటి వచనం చదువుతాం. మనం ఏం రాస్తారు అక్కడ? మరి కీర్తనకారుడు దావీదు పలికి, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతింతును, అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామమును స్తుతించదను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, నా బ్రతుకు కాలమంతా కూడా నేను యెహోవాను సన్నుతిస్తాను. ఎక్కడ? 146లో రాసి ఉంటుంది. చదవమ్మా. యెహోవాను స్తుతించుడి, స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తి. ఇది తీర్మానం. కాబట్టి ప్రియమైన దేవుడు, మన జీవిత కాలం అంతా కూడా దేవుని సేవించి ఘనపరచుట మనకి ఇయ్యబడిన ధన్యత. ఎందుకంటే పరలోకములో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతగణములు నిత్యము అక్కడ సేవిస్తూ ఉంటుంటే వారిని కాదని దేవుడు భూమి మీద శాపగ్రస్తులమైన మనల్ని క్రీస్తు రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి దేవదూతలకి మనుషులకి వేడుకగా చేశాడు. రక్షించి వారి ఎదుట మనల్ని నిలవబెట్టాడు. మనల్ని చూసి దేవదూతలు ఆశ్చర్యపడినట్లుగా, తొంగి చూసినట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి ఇట్టి స్థితినిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకొని ప్రభువుని మనం ఆరాధన చేసుకుందాం. మోకరించండి. గత బ్రతుకంతా నన్ను కాచి శిథిలమైన నన్ను నిలిపి, గత బ్రతుకంతా నన్ను కాచి శిథిలమైన నన్ను